రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీరు బాగానే అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు, లేదంటే బాగానే మెడిటేషన్ చేస్తుంటారు. కానీ ఎక్కడో అక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను అనే ఆలోచనలతో కొట్టిమిట్టులాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకు కారణం ఏమిటంటే, ఒక్కసారి ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తరువాత ఈ సబ్జెక్ట్ ఎంత సులువో అంత సున్నితమైనది. ఇది ఎలా ఉంటుందంటే, మీరు బాగానే అఫర్మేషన్ చేస్తున్నారు, మీ ఆలోచనలు బాగానే ఉన్నాయి, కానీ మీరు డబ్బు సంపద కోసం చేసే మీ ఆలోచనలు ఎందుకు విఫలమవుతున్నాయి? అలా జరగకుండా ప్రతిదీ విజయవంతం అవ్వడానికి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. మనకు తెలియకుండా ఏం జరుగుతుందంటే, ఉదాహరణకి మీరు ఒక బిజినెస్ పెట్టాలి అనుకున్నారు. ఆ బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ముందే చెప్పాను, మీరు ఏం చేయాలనుకున్నా సరే ఇతరులకు చెప్పొద్దు అని. ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసేయండి. ఒకసారి ఫస్ట్ టైం ఫెయిల్ అయిందనుకోండి, దానితో అనుభవం వస్తుంది. అంతకంటే ఏమీ కాదు మనకి. అంతకంటే జీవితంలో సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్ కిందకి తీసుకోండి. రెండవది ఏమిటంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే మనం ఎంత కాదన్నా సరే చిన్నప్పటి నుంచి నెగిటివ్స్ అలవాటు అయిపోయి ఉంటాయి. కాబట్టి నెగిటివ్ థాట్స్ వస్తాయి. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వెంటనే కట్ డిలీట్ అని చెప్పేయండి. కొంచెం కూడా ఆలోచించకండి. ఎక్కడైనా మనం కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తే ఆ నెగిటివ్నే పట్టుకొని మరికొన్ని నెగిటివ్స్ రావడం మొదలవుతుంది. ఉదాహరణకి మీరు మీ జీవితంలో జరిగిన ఒక నష్టాన్ని గుర్తుకు తెచ్చుకున్నారనుకోండి, దాని తరువాత మరొక నష్టం గుర్తుకొస్తుంది, దాని తరువాత మరొక నష్టం గుర్తుకొస్తుంది. మీ జీవితంలో జరిగిన ఒక మంచి విషయం గురించి ఆలోచించారనుకోండి, దాని తరువాత మరికొన్ని మంచి విషయాలు ఒకదాని తరువాత ఒకటి గుర్తుకొస్తుంటాయి. అప్పుడు మీ ఫీలింగ్స్ మంచిగా మారుతుంటాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనకి మంచి రిజల్ట్స్ రావాలంటే అసలు నెగిటివ్ ఎందుకు ఆలోచించకూడదో ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద పాత్రలో పాలు ఉంది. అందులో ఒక చుక్క నిమ్మరసం పడినా అది పెరుగుగా మారిపోతుంది. అలాగే మీరు ఇంత పెద్ద అఫర్మేషన్ చేసి, ఇన్ని రోజులు మెడిటేషన్ చేసి, మీ జీవితంలో ఒక గొప్ప నిర్మాణం జరగాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న నెగిటివ్ వచ్చిందనుకోండి, మీ ఆలోచనలు నెగిటివ్ వైపే పోతాయి. అందుకే మనకి విజయం రావాలని చేసే అఫర్మేషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే, దానికి కారణం మనమే, మనకొచ్చే నెగిటివ్ ఆలోచనలే. అందుకే ఎక్కడా కూడా నెగిటివ్ ఆలోచించకండి. మీకు నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, సరిగ్గా దానికి ఆపోజిట్గా ఉన్న దాని గురించి ఆలోచించండి. ఉదాహరణకి, నేను ఈ బిజినెస్లో సక్సెస్ కాలేనేమో అని అనిపించింది అనుకోండి, వెంటనే దానికి ఆపోజిట్గా సక్సెస్ అవుతాను అని అనుకోండి. మీరు ఒక కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటున్నారు, లేదా మొదలు పెట్టారు అనుకోండి, దాని గురించి ఎవరికీ చెప్పకండి. మా వాళ్ళే కదా, నా కుటుంబ సభ్యులే కదా, నా ఫ్రెండ్సే కదా అని చెప్తే వాళ్ళ దగ్గర నుంచి మనకి నెగిటివే వస్తుంది. కాబట్టి మీరు మొదలు పెట్టబోయే దాని గురించి ఎవరితో చెప్పకండి. మీరు మొదలుపెట్టినది సక్సెస్ కావడానికి మీరేం చేస్తారంటే, హాయిగా పడుకుని కలలు కనండి. హాయిగా పడుకొని కలలు కని ఒక అబ్బాయి తనకి తన జీవితంలో ఏం కావాలో అవన్నీ ఎలా పొందాడో మీకు ఒక నిజంగా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు. అతని వయస్సు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. అతనికి ఈ సబ్జెక్ట్ గురించి తెలియదు. అతను ఏం చేసేవాడంటే, రోజు రాత్రి పడుకునే ముందు అతనికి ఏం కావాలో ఊహించేవాడు. ఫస్ట్ ఒక జాబ్ కావాలనుకున్నాడు. ఎలాంటి జాబ్ కావాలనుకున్నాడంటే, శాలరీ మాత్రమే కాకుండా దానికి అదనంగా కూడా సంపాదించే జాబ్ కావాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, రోజు పడుకున్నప్పుడు ఆ జాబ్ గురించి ఆలోచించేవాడు. తనకి ఏ జాబో తెలియదు, ఒక మంచి జాబ్, ఆ జాబ్లో శాలరీ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించేలా ఉండాలి అనే ఆలోచనలతో నిరంతరం ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది. ఆ జాబ్ కూడా శాలరీతో పాటు అదనపు ఇన్కమ్ సంపాదించేటట్లుగా ఉంది. ఆ అబ్బాయి కేవలం జాబ్ కావాలి, జాబ్తో పాటు అదనపు ఇన్కమ్ సంపాదించాలి, ఈ రెండూ తప్ప అతని మైండ్లో ఇంకా ఎలాంటి ఆలోచనలు లేవు. కాబట్టి జాబ్ వచ్చింది. ఆ తరువాత నేను ఇంత పొలం కొనాలి అనుకున్నాడు. అప్పుడు వాళ్ళ ఊరు దగ్గరలో ఉన్న పొలంకి మాటి మాటికి తిరుగుతూ ఆ పొలంలో ఉన్న పంటలను స్పర్శించడం, అక్కడ అదంతా తను చేస్తున్నట్లు ఫీల్ అవ్వడం, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా పగలు ఏవైతే చూశాడో
ఏవైతే చేసి వచ్చాడో వాటన్నింటినీ పదే పదే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఎక్కడా కూడా నెగిటివ్ లేదు చూడండి. ఫస్ట్ జాబ్ విషయంలో నెగిటివ్ లేదు, అలాగే పొలం విషయంలో కూడా నెగిటివ్ లేదు. అలా ఏమైందంటే ఆ అదనంగా వచ్చిన ఇన్కంతో పొలం కూడా కొనడం జరిగింది. ఆ తర్వాత ఏం కావాలి? జాబ్ వచ్చింది, పొలం వచ్చింది, ఇప్పుడు పెళ్ళి కావాలి, నాకు అనుకూలమైన భార్య కావాలి అని ఒకటే అఫర్మేషన్ని చేసుకుని వెళ్ళాడు. అనుకూలమైనటువంటి భార్య కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఏమనుకున్నాడంటే ఒక అందమైన ఇల్లు కావాలనుకున్నాడు. దానికోసం ఏం చేశాడంటే కొన్ని థెర్మాకోల్ షీట్స్ తెచ్చేసి ఆ ఇల్లు ఎలా ఉండాలో అలా ఒక చక్కటి డిజైన్ చేశాడు. ఎక్కడెక్కడ బెడ్రూమ్స్ రావాలి, ఎక్కడెక్కడ మెట్లు రావాలి, ఎక్కడ దేవుడి గది ఉండాలి, అలా ఒక చక్కటి డిజైన్ క్రియేట్ చేశాడు. టీవీ దగ్గర కనబడేటట్లు పెట్టుకున్నాడు. ప్రతిసారి టీవీ చూసుకునేటప్పుడు టీవీ కంటే ఎక్కువ ఆ ఇల్లే కనబడేది. దాన్నే ఊహించుకోవడం జరిగింది. అలాగే పడుకునేటప్పుడు కూడా ఆ ఇల్లు ఎలా ఉండాలి, ఫ్లోరింగ్ ఎలా ఉండాలి, బాల్కనీ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా తన మనస్సు ద్వారా స్పర్శించడం జరిగింది. ఇందులో ఒక చిన్న నెగిటివ్ కూడా తన మైండ్లోకి రాలేదు. అనుకోకుండా ఒక చక్కటి ఆఫర్ వచ్చింది, ఇల్లు కొనేశాడు. ఇలా ఒక్కొక్కటిగా తాను కావాలనుకున్నవన్నీ సంపాదించుకోవడం జరిగింది. చూడండి, ఎక్కడా కూడా ఒక చిన్న నెగిటివ్ అనేది తన మైండ్లోకి రాలేదు. కాబట్టి ఏమైంది? ఇవన్నీ సాధ్యమయ్యాయి. అతను ఈ విధంగా తన జీవితానికి తనే సృష్టించుకున్నాడు. అంటే తన జీవితానికి తనే సృష్టికర్తగా మారాడన్నమాట. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సంపద కోసం చేసే ఆలోచనలో ఎక్కడ నెగిటివ్ వస్తుందో అక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం అని చెప్తున్నాం. కానీ ఇక్కడ తనేం చేశాడంటే తన అబ్జర్వేషన్లో అన్ని దగ్గరలా కూడా సంపదనే చూశాడు, సంతోషాన్నే చూశాడు తప్ప ఎవరికీ చెప్పలేదు. ఇంతవరకు సాధించింది కూడా కనీసం తన భార్యకు కూడా చెప్పలేదు. జస్ట్ అలా ఒక ఇంటి మోడల్ని తయారు చేశాడు, అలా పెట్టుకున్నాడు, నిరంతరం చూస్తున్నాడు, దాన్ని పడుకునేటప్పుడు ఊహించుకున్నాడు, అంతే, దాన్ని పొందేశాడు. మనం కొన్ని వందల సార్లు చెప్పుకున్నాం, సరిగ్గా నిద్రపోయే ముందు మనం ఏదైతే ఊహించుకుంటామో అది మీ యొక్క కార్యరూపంలోకి దాలుస్తుంది. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే మీకు ఏమేం కావాలో దానికి సంబంధించిన ఒక అఫర్మేషన్ని, దానికి సంబంధించిన ఒక లిస్ట్ని రాసుకోండి. ఫస్ట్ చక్కగా ఒక అఫర్మేషన్ తీసుకొని ఆ ఆలోచన తప్ప వేరే ఆలోచనని మీ మైండ్లోకి రానివ్వకుండా పదే మీ మనస్సు ద్వారా దాన్ని స్పర్శించండి, ఆనందాన్ని అనుభవించండి. అంటే అది నిజంగా మీరు కలిగి ఉన్నట్లుగా ఫీల్ కండి. యద్భావం తద్భవతి, అంటే మీరు ఏదైతే ఊహిస్తారో దాన్ని పొందుతారు అని మన పురాణ గ్రంథాలు చెప్పాయి, శాస్త్రాలు చెప్పాయి, అలాగే మన పెద్దలు కూడా చెప్పారు. కానీ మనం అసలు విషయాన్ని మర్చిపోయి పనికిరాని విషయాలను మన తలలో పెట్టుకోవడం జరుగుతుంది. అవన్నీ తీసేయండి, కేవలం పాజిటివ్నే పట్టండి. ఒకటి అయిపోయింది, తర్వాత నెక్స్ట్ అఫర్మేషన్ ఏదైతే ఉందో మెల్లిమెల్లిగా మీతో ఎంత వీలైతే అంత చేయండి. ఫస్ట్ మీరు ఏదైతే సాధిస్తున్నారో దాన్ని సాధించే వరకు ఎవరితో చెప్పకండి. చెప్పారంటే ఖచ్చితంగా నెగిటివ్ వచ్చి మీరు ఫెయిల్ అయిపోతారు. ఈ విధంగా మీరు వీలైనంత పాజిటివ్ మైండ్ని కలిగి కోరుకున్న దాన్ని పదే ఊహిస్తూ, దాన్ని పదే అనుభవిస్తూ, దాన్ని పదే స్పర్శ చేస్తూ మీ యొక్క మనసు ద్వారా దాన్ని స్పృశించండి. ఇలా ఒక్కొక్కటిగా మీ యొక్క కోరికలన్నీ ఖచ్చితంగా సాధ్యమవుతాయి. ఇలా పాజిటివ్గా చేస్తే మీరు సంపద కోసం చేసే ఆలోచనలు ఎక్కడా కూడా అపజయం పాలవకుండా విజయవంతం అవుతాయి. అలా వన్ బై వన్ మీకేం కావాలో చెప్తూ అవి సమకూరిన తర్వాత అప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి ఆలోచించండి. అంటే ఇప్పటివరకు మేము చేసింది డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి కాదా సార్ అని మీరు అడగవచ్చు. కాదు, ఎందుకంటే అవన్నీ మీ నీడ్స్, అవన్నీ మీ అవసరాలు. అంటే ఒక మనిషి మనుగడ సాధించడానికి కావలసిన ప్రాథమిక అవసరాలు, అవి మాత్రమే మీరు ఆలోచించారు, అంతే తప్ప మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి ఆలోచించలేదు. అవసరాలు సాధించిన తర్వాత కదా మీ మనసు స్థిమితం చెందుతుంది. అంటే మీరు కోరుకున్నవన్నీ మీరు అనుభవించారు కాబట్టి ఇక మీ మనస్సు ఎక్కడా కూడా అలజడి లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు కేవలం డబ్బు, సంపద, ఐశ్వర్యం మీద కలలు కనండి. ఆ డబ్బు, సంపద, ఐశ్వర్యం ఎంత ఉన్నతంగా ఉండాలి, ఎంత రిచ్గా ఉండాలి, మనం ఏ రేంజ్లో ఒక స్థాయికి వెళ్ళాలి, ఏ విధంగా దాన్ని అనుభవించాలి, ఏ విధంగా దాన్ని ఎంజాయ్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టండి.
వీలైనంత ఖర్చు కూడా పెట్టండి. ఒక్కొక్కటిగా మీరు అనుకున్నవన్నీ స్పృశించండి, మీకు కావాల్సినవన్నీ పొందండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.